హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే చాలండి, అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్గా మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి చట్నీ లేకుండా తినేయచ్చు. ఇంకా ఆలస్యం పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఒక 2 కప్పుల దాకా అయితే ఇడ్లీ పిండిని అయితే తీసుకున్నానండి. మనం ఇడ్లీలు చేసుకున్నాక ఇడ్లీ పిండి అనేది మిగిలిపోద్ది కదా, ఈ కప్పుతో ఒక 2 కప్పుల దాకా అయితే తీసుకున్నాను నేను ఇడ్లీ పిండిని. 2 కప్పుల ఇడ్లీ పిండికి 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకుందాం. 1 కప్పు బియ్యం పిండి వేసాక కొద్దిగా 1 టీ స్పూన్ దాకా బొంబాయి రవ్వను వేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో ఈ బియ్యం పిండిని ఈ బొంబాయి రవ్వని కలిపేసుకోండి. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఎందుకు యాడ్ చేశానంటే, మనం వడలు తినేటప్పుడు చాలా కరకరలాడుతూ రావడం కోసమైతే ఇక్కడ నేను బొంబాయి రవ్వను అయితే కలుపుకున్నానండి. మనం ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీలే కాకుండా ఈ మిగిలిన ఇడ్లీ పిండితో ఎప్పుడు మనం పునుగులను వేసుకుంటాం కదండి, అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పిండి కలిపేటప్పుడు నీళ్ళేమీ వేయాల్సిన అవసరం లేదండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి, మనం పిండి కలిపేటప్పుడు కాస్త గట్టిగానే ఉంది కదా, ఇప్పుడు కాస్త సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. చిన్న అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు అనేది మనకు ఇడ్లీ పిండిలో కూడా ఉంటుంది కదండి, ఉప్పు అనేది చూసి వేసుకోండి. చిటికెడు వంట సోడా. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఈ పిండిలో చక్కగా కలిపేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. కాస్త మాది కొత్త ఛానల్ అండి, కాస్త మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి. ఈ గుడివాడ వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి అనేది మరీ పలచగా ఉండకూడదండి. మనం మామూలుగా వడలు ఏ విధంగా వేసుకుంటామో ఆ గట్టిదనం అనేది ఉండాలి. ఈ వీడియో క్లిప్లో చూపించే విధంగా కలుపుకోండి. పిండిని బాగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పక్కన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా వేడయ్యాక వడలు వేయడానికి చేతిని కాస్త తడుపుకుంటూ కొద్దిగా పిండి ముద్దని తీసుకొని వడలు వేయడం బాగా వచ్చిన వాళ్ళైతే ఈ విధంగా చేత్తో వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వడని ఆయిల్లో వేసేసుకుందాం. చేత్తో వేయడం కుదరకపోతే ఏదైనా ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా నీళ్లను అప్లై చేసి పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వడను వేసేసుకోండి. మీకు ఏది తేలిగ్గా ఈ కవర్ మీద నుంచి తీసేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. లేదు మీకు 2 పద్ధతులు కష్టంగా అనిపిస్తే మనం టీ వడ పోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాని మీద కొద్దిగా నీళ్లను అప్లై చేసి ఈ విధంగా వడలాగా చేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోండి. మీకు ఈ 3 పద్ధతుల్లో ఏది తేలిగ్గా ఉంటే ఆ పద్ధతిని యూస్ చేసుకోండి. ఈసారి ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా రుచిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చక్కగా మీడియం మంట మీద పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటా ఫ్రై చేసుకుందాం. మనం దీంట్లో కొద్దిగా బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసాం కదండి, పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి చట్నీ లేకుండా మనం ఉట్టిదైనా తినేయచ్చు. మంచి కలర్ వచ్చాక మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.